ఇక నెక్స్ట్ అనిల్ ఏంటి పొత్తులకి వేళాయే సమయం లేదు మిత్రమా. పొత్తులు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 11 మంది స్థానాచలనం చేయటంతో ఆ మార్పులు చేర్పులు జరగటంతో చాలా స్పీడ్గా ఉన్నారనేటువంటి భావన. 100 రోజులకి ఎలక్షన్ వచ్చేసింది. 100 రోజులే నోటిఫికేషన్ అయితే 60 రోజులే ఉంది. దాదాపుగా 100 రోజులు ఎలక్షన్ అయిపోయేటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ అనుకున్న స్థాయిలో వేగవంతంగా లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక 20వ తారీఖు ఎవరిదైతే లోకేష్ యువగళం ముగిసిన వెంటనే మరి పొత్తులకు సంబంధించి టీడీపీ జనసేనకు సంబంధించి సీట్ల సర్దుబాటు, దానికి సంబంధించిన లిస్టు, దానికి సంబంధించిన అభ్యర్థులు కంప్లీట్ చేయటం, మిగిలినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగిద్దని అంటున్నారు. సరే, పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక అంతర్లీనంగా ఒక చర్చ జరిగింది. అది మరింత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండిద్ది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా సార్, ఏపీలో ఎన్నికలకు వేళాయరా, అది చాలా త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేంద్రం నుంచి వస్తున్న లీకులు కావచ్చు, సంకేతకాలు చూసినా కూడా ఆ తరహాల షెడ్యూల్ కంటే కనీసం ఒక 4 రోజులు ముందుగానే ఎన్నికలు జరిగే ప్రక్రియ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దానికి అధికార వైసీపీ మొన్నటి వరకు ఒక అడుగు వెనక ఉన్నట్టు ఉన్నా కథన రంగంలో మాత్రం ముందడుగు వేసినట్లు ఏదైతే అభ్యర్థుల మార్పుతో కావచ్చు, కొంతమంది విద్యార్థుల మార్పుతో ఆ ప్రయత్నాన్ని చూపించిందని చెప్పాలి ఖచ్చితంగా. అయితే ఇతర అంశాలపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైనాట్ 175 అంటున్నారు కాబట్టి మళ్ళీ వైసీపీని అధికారంలో తేవడానికి ఆయన శక్తియుక్తుల అనేక రకాల ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి ఎన్నికలకు కథన రంగంలోకి దిగినట్లే మనకు ఆయన పరిస్థితి చూస్తే కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన టూర్లకు వెళ్ళినప్పుడు జరుగుతున్న ప్రసంగాలు కావచ్చు, ఆయన చర్యలు కావచ్చు, ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలు కావచ్చు, ఇక వీటన్నిటిని ఎదుర్కోవాల్సిన టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా లెక్కలు వేస్తూ అంచనాలు తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. వాస్తవానికి షెడ్యూల్ చూస్తే 60 రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కూడా 100 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. 100 రోజులు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ అభ్యర్థిని ఎక్కడ బరిలో నింపాలి, ఎవరిని పోటీ చేయించాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం పైన కొంత క్లారిటీతో ముందుకు సాగాల్సిన అవసరం అయితే జనసేన టీడీపీ పైన ఉంది. అయితే ఆ కసరత్తుని 2 పార్టీల అధినేతలు ప్రారంభించారు. కొంత అంతర్గతంగా అనేక అంశాలపైన కూడా ఇప్పటికే ఇంటర్నల్ రివ్యూస్, చాలా క్లీన్ రివ్యూస్ కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ వారు చేస్తున్న రివ్యూస్ యొక్క ఫలితం బయట కనపడితే ఆ 2 పార్టీల క్యాడర్కి మరింత ఉత్తేజం, ఉత్సాహం కనిపిస్తుంది. అయితే అధినేతల వద్ద ఆలోచనలు కనుక ఉండిపోతే, అవి బయటికి రాకపోతే ఉపయోగం ఉండదు. ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చి అభ్యర్థుల ఎంపిక జరగాలి. జరిగిన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమై ఎన్నికలకు సంబంధించిన సనాయత్తం అవ్వాలి. ఈ ప్రక్రియ అంతా జరిగినప్పుడే వాళ్ళు రాజకీయంగా ముందుకి బలంగా వెళ్ళగలరు. ఆ విషయంలో అటు జనసేన, ఇటు టీడీపీ 2 పార్టీల అధినేతలు కొంత సీరియస్గా, మరింత ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీలో నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, కానీ టీడీపీ జనసేన పొత్తు కుదిరింది కాబట్టి ఇద్దరు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తాం, వైసీపీని గద్దె దించుతామని చెబుతున్నప్పుడు 2 పార్టీల అధినేతలు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాలు కొంత ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆలస్యం అనేది వాళ్ళకి ఇబ్బంది, క్యాడర్ కావచ్చు, నాయకులకు ఇబ్బంది కాకూడదు. అయితే ఆ విషయంలో స్పష్టత కనుక ఇవ్వకపోతే రాజకీయ కథన రంగంలో వెనకబడే అవకాశం ఉంది. అయితే 20వ తారీఖు యువగళం పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్ర వేదికగా ఒక పెద్ద సభ పెడతా ఉన్నారు. ఆ సభ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు జనవరి మొదటి వారంలో అభ్యర్థుల ఎంపిక పైన తుది నిర్ణయం తీసుకొని సీట్ల సర్దుబాటుకు సంబంధించిన విషయాలు ప్రకటించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తాం. ఆ తర్వాత సమావేశాలు, సభలతో పాటు అనిల్ అంటే 6 నెలలకి, అంటే 6 నెలల ముందుగానే ఈసారి సీట్లు ప్రకటించేస్తాము, 6 నెలల ముందుగానే సీట్లు ఇచ్చేస్తాము అని చెప్పని తెలుగుదేశం పార్టీ అధినేత గతంలో అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు కదా. మరి ఎందుకని ఆలస్యం అయిందంటారు? ఎందుకు ప్రకటించలేదంటారు? ఖచ్చితంగా సార్, అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని చాలా క్లియర్గా పార్టీ నేతలకు ఇంటర్నల్ సమావేశాల్లోనూ ఎక్స్ట్రీమ్గా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఆచరణకు వచ్చేవాళ్ళకే ఆలోచనల కోసం, ఆలోచనల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్న పరిస్థితి అయితే అంతర్గతంగా ఆ పార్టీలో జరుగుతూ ఉంది. పార్టీ ముఖ్య నాయకత్వం చుట్టూ కొన్ని అంశాలు ఉండడంతో కూడా ముడిపడి ఆ నిర్ణయాలు త్వరితగతం చేయలేకపోతున్నారనే భావన ఉంది. కొన్ని స్థానాల్లో అభ్యర్థులు మార్పుకు శ్రీకారం చుట్టే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ అది ఇంతవరకు పూర్తి స్థాయిలో జరగల.
దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ వాతావరణం. దాన్ని చక్కదిద్దాల్సిన వ్యక్తులు వాటిని చక్కదిద్దకపోగా కొంత సాగతీత అంశాలుగా మార్చి చివరికి ఇంత దూరం తీసుకొచ్చారన్న పరిస్థితి పార్టీలో ఇంటర్నల్గా చర్చ జరుగుతూ ఉంది. కనీసం ఇప్పటికైనా జనవరి మొదటి వారంలోనైనా లిస్టు జాబితా బయటకు వచ్చి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో స్పష్టత వస్తే ఎన్నికలు అంటే కేవలం దండం పెట్టి ప్రచారం చేసుకుంటే ఓట్లు వచ్చే పరిస్థితి ఆ రోజులు కానే కావు. చాలా పోల్ మేనేజ్మెంట్ చేయాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాలి, ఇతర రాజకీయాన్ని నడపాలి, ప్రత్యర్థుల పైన ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ఇలాంటి అన్ని అంశాలు ఉన్న నేపథ్యంలో కొంత పని చేసుకోవడానికి సమయం కావాలని చెప్పి పార్టీ నేతలు అయితే పదే పదే అధిష్టానాన్ని కోరుతా ఉన్నారు. ఆ విషయంలో కొంత వైసీపీ ముందుకు వెళ్ళింది కాబట్టి టీడీపీ జనసేన కూటమి కూడా ఇక త్వరితగతిన నిర్ణయం చేయాల్సిన అవసరం అనివార్యంగా మారింది సార్. ఇంకా ఆలస్యం చేద్దామంటే కుదరదు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంటే ఆ దూకుని కనీసం అందుకోవాలి. అంటే నామినేషన్ లాస్ట్ డేటు రేపుతో నామినేషన్ లాస్ట్ అనగా ఈరోజు అర్ధరాత్రి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదంటావా?